నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుక నిర్వహణ. బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. జంగారెడ్డిగూడెం రాజీవ్ నగర్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహణ. సభ్యత్వం ఉపయోగాలను ప్రజలకు వివరించిన నాయకులు. జంగారెడ్డిగూడెం ప్రతిభా స్కూల్లో ఘనంగా ఆరెంజ్ డే. నారింజ రంగు దుస్తులతో సందడి చేసిన విద్యార్థులు. కార్తీక మంగళవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన మద్ది క్షేత్రం. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావుతో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సమానమే అని తెలిపే విధంగా బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రూపొందించారని అన్నారు. 75 సంవత్సరాలుగా మన దేశంలో ఈ రాజ్యాంగం అమలు జరుగుతోందన్నారు. ఈ రాజ్యాంగం వల్లే ఎంతో మంది మహిళలకు కూడా పదవులు దక్కాయన్నారు. అంబేద్కర్ ఆశయాలను అనుసరిస్తూ గత 5 సంవత్సరాలు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారని అన్నారు. దీనికి తామంతా గర్వపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్లు మానవతామూర్తి, ఎల్వీఆర్, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య తదితరులు పాల్గొన్నారు. 75 భారత రాజ్యాంగానికి మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున ఇలా ఉన్నామంటే ఆయన చేసిందే. ఆయన అడుగుజాడల్లో నడవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ రోజున చైర్మన్ పదవి ఇచ్చారంటే అంబేద్కర్ గారే. ఆయన ఎప్పటికీ మర్చిపోలేము. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మర్చిపోము. ఆయన ఇచ్చిన సెలవు ఇది. మరి ఈ రోజున మన భారత రాజ్యాంగం తయారు చేసి ఆవిష్కరించబడి 75 సంవత్సరాలైన సందర్భంగా దేశవ్యాప్తంగా మరి ఉత్సవాలు జరుపుకోవడమే కాకుండా ఆ రోజున బడుగు బలహీన వర్గాలకి, అనాదిగా ప్రజల నుంచి అణగదొక్కబడిన అనేక వర్గాల వారికి వెలుగునిచ్చిన అంబేద్కర్ గారికి మరి ఈ రోజున ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా మనందరం కూడా గర్వంగా చెప్పుకునే విషయం, 70 సంవత్సరాలైన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో అంబేద్కర్ గారు ఏదైతే ఆహించారో, ఈ దేశ ప్రజలు ఏదైతే ఆహించారో అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఆయన సామాజికంగా అన్ని రకాల రాజకీయంగా కూడా లబ్ధి చేకూర్చడం ద్వారా, బడుగు బలహీన అందరూ కూడా ఏ ఒక్కరికి తలవంచకుండా వారి ఇంటికి అన్ని కార్యక్రమాలు రావడం ద్వారా, ఏ రాజకీయ నాయకుని కానీ ఏ డబ్బున్న వ్యక్తుల వెళ్ళి తలవంచకుండా ప్రతి పేదవాడు కూడా అన్ని రకాల హక్కులు పొందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. ఈ 5 సంవత్సరాలు గతంలో చేసిన 5 సంవత్సరాల పరిపాలన అంబేద్కర్ ఆహించింది, రాజ్యాంగంలో పొందుపరిచింది, మొత్తం అంతా దేశవ్యాప్తంగా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి మనం గర్వంగా చెప్పుకుంటూ, మరి అంబేద్కర్ గారి సేవలను మనం ఎన్నో నివాళులు అర్పించుకుంటూ ఆయన మార్గం నడవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఆయన సూచించిన విధంగా బడుగు బలహీన వర్గాలని, సమాజం అనగకపోవాలని అందరూ కూడా సమానంగా చూడాలని చెప్పి మరి కోరుచున్నాం. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొందేందుకు ప్రజలు ఎంతో ఆసక్తిని కనపరుస్తున్నారని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 28వ వార్డు రాజీవ్ నగర్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొని సభ్యత్వ నమోదు యొక్క ఉపయోగాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్తో కలిసి రావూరి కృష్ణ మీడియాతో మాట్లాడారు. టీడీపీ సభ్యత్వం పొందితే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ లభిస్తుందని, నిర్దేశించిన ఆసుపత్రుల్లో 10 నుంచి 20% రాయితీ కలుగుతోందని తెలిపారు. వీటితో పాటు మరెన్నో ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. కావున ప్రజలు టీడీపీ సభ్యత్వం పొందాలని కోరారు.
పట్టణంలోని 29వ వార్డులో సభ్యత్వ నమోదుకు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మద్దిపాటి నాగేశ్వరరావు, కోటగిరి ప్రమీల, కన్నా శ్రీదేవి, చిక్కాల సత్యనారాయణ, కొత్తూరి సత్యబాబు, దేరంగుల వెంకట, ఎడ్లపల్లి ఏడుకొండలు, చెన్ను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజునే 28వ వార్డు రాజీవ్నగర్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి 28వ వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈ యొక్క సభ్యత్వాలు భారీగా చేసుకుంటున్నారు. మరి యొక్క సభ్యత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు పురమాయించి, మరి ఎవరి ఇంట్లో అయినా సరే ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు ఇమ్మీడియట్లీగా ఇచ్చేలాగా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బీమా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని, మరి అలాగే ఈ యొక్క రాజీవ్నగర్లో బాగా కూడా సభ్యత్వాలు చేసుకుంటున్నారు. మరి 29 వార్డుల్లో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఎవరికైనా సరే అందుబాటులో లేని పక్షంలో మాకు తెలియపరిస్తే ఎక్కడ చేసుకున్నది కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉంటాం. కానీ మరి ఈ యొక్క సభ్యత్వాలు ప్రతి ఒక్కరు చేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పి అందరూ తెలియపరుస్తారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక 28వ వార్డులో మరి ప్రారంభించడం జరిగిందండి. ఇక్కడ చూస్తే విశేష స్పందన, అంటే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలి అనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ ఆసక్తి చూపుతున్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటున్నామండి. ఈ సభ్యత్వ నమోదు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షల రూపాయలు ఉచిత బీమా వస్తుంది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కొన్ని హాస్పిటల్స్కి సూచిస్తారు. ఆ హాస్పిటల్స్లో 10 నుంచి 20% రాయితీ కూడా ఉంటుంది. ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోయిన మట్టి ఖర్చుల కింద 10,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి యొక్క సభ్యత్వాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకుని మీ యొక్క కుటుంబానికి ఒక భద్రతగా ఏర్పరచుకోవాలని మిమ్మల్ని అందరినీ పేరు విజ్ఞప్తి చేస్తున్నాం. స్త్రీ పురుషుల మధ్య సమానత్వం కలిగినప్పుడే సమాజంలో మహిళలపై దాడులు తగ్గుతాయని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ కాసర లక్ష్మీ సరోజా రెడ్డి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆరెంజ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా స్కూల్ ఆవరణ నారింజ రంగుతో నింపేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు నారింజ రంగు దుస్తులు ధరించారు. ఈ సందర్భంగా స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ సింధూషారెడ్డితో కలిసి ప్రిన్సిపల్ సరోజారెడ్డి మాట్లాడుతూ టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, నాగరికత మారినప్పటికీ ఇంకా స్త్రీలపై దాడులు జరగటం ఆగలేదన్నారు. స్త్రీ పురుషుల మధ్య సమానత్వం వచ్చినప్పుడే ఈ దాడులు ఆగుతాయన్నారు. కావున సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని సూచించారు. అదేవిధంగా స్త్రీలను గౌరవించే సంస్కారాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పసి పాపల దగ్గర నుంచి కూడా పండు ముసలి వాళ్ళ దగ్గరికి వరకు కూడా ఈ పురుషులు చేస్తున్నటువంటి అఘాయిత్యాలకి బలైపోతూనే ఉన్నారనేది ప్రతిరోజు న్యూస్ లో చూస్తూనే ఉన్నాం. కాలం మారిపోయింది. అంటే ఇక్కడ స్త్రీల వల్ల బాధపడుతున్న పురుషులు కూడా ఉన్నారు కాదని నేను చెప్పను, కానీ అధిక శాతంలో ఉన్నది ఏంటంటే ఇంకా కూడా స్త్రీ బలవుతూనే ఉంది. ఎప్పుడో మనుధర్మ శాస్త్రం నుంచి ఇప్పుడు అక్కడ చెప్తారు నా స్త్రీ స్వాతంత్ర్య అర్హత అని చెప్పేసేసి, అది ఇంకా కూడా ఆ పురుషాధిక్య భావజాలం అనే దానిలో ఆ స్త్రీ ఒక సాలి పురుగుల ఆ గుడులు చిక్కుకొనే ఉందని చెప్పేసేసి మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ రోజుకి ఉంది. ఒక్కసారి ఏంటంటే స్త్రీ బలాబలాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి జరుగుతున్న అన్యాయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా స్త్రీలకి చాలా హక్కులు ఉన్నాయి. ఆ హక్కులన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కావాలి. వాళ్ళ పసిపిల్లల దగ్గర నుంచి మళ్ళీ పండు ముసలి వాళ్ళ వరకు కూడా అఘాయిత్యాలకు పాటుపడుతూ చాలా రకాలుగా మానసికంగా కానీ, మెంటల్ గా కానీ, లేదంటే ఫిజికల్ గా కానీ హెరాస్మెంట్ ఎక్కడో చోట జరుగుతానే ఉన్నాయి.
ఈ హింస అనేది రాను రాను కూడా తగ్గిపోవాలి. కానీ ఎంత చదువుతున్నా కూడా, మనం రాకెట్ సైన్స్ లో ఉన్నా కూడా ఈ మహిళల మీద ఉన్న చిన్న చూపు మాత్రం పోవటం లేదు. ఇది పోవాలి అంటే గనక సమాన హక్కులు కావాలి, సమానత్వం కావాలి. ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఇప్పుడు మేము పాతకాలంలో చూసుకున్నట్టయితే మేము హింసించబడ్డాం కాబట్టి, మహిళలు హింసించబడ్డారు కాబట్టి ఇప్పుడు భర్తల మీద కూడా చూపిస్తున్నారు. ఇలా ఒకళ్ళనొకళ్ళు హింసించుకుంటా పోతూ ఉంటే ఇంకెప్పుడు సమానత్వం వస్తుందో తెలీదు. ఈ సమానత్వం అనేది కావాలి. సమానత్వం ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకుంటూ, పరస్పరంగా ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటూ, ఒకళ్ళొకళ్ళు కాంప్రమైజ్ అవుతూ ఉంటే అసలు హింస అనేది ఎందుకు ఉంటుంది? అసలు హింస అనే పదమే ఉండొద్దు. ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి, అమ్మ మీరు ఒక హక్కుల గురించి మీరు పోరాడండి. మీ యొక్క బాధ్యతలన్నీ నెరవేరుస్తూ మీ హక్కులు ఏంటో తెలుసుకొని మీరు ఏ విధంగా సమాజానికి మనం ఏ విధంగా ఉపయోగపడతాం, కుటుంబ సభ్యులతో ఏ విధంగా ఉండాలి, ఇంట్లో బాధ్యతలన్నీ నెరవేరుస్తూ మీ యొక్క సమానత్వం కోసం మీరు ఎప్పుడైతే ఇండిపెండెన్స్ గా ఉండి మీ సమానత్వం కోసం మీరు పాటుపడతారో అప్పుడు మీరు ఉన్నతంగా తీర్చిదిద్దబడతారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మంగళవారం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దేవాలయంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయం వద్దకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాంతం రంగప్రసాద్ మాట్లాడుతూ, కార్తీక మాస ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతిరోజు విశిష్ట పూజలు నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కావున ప్రతి ఒక్కరూ మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన, పర్యవేక్షకులు జవాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి రాజ్యాంగం సమర్పించిన బిఆర్ అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో యువ నాయకులు జట్టి ఆదిత్యతో కలిసి ముప్పిడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి దేశానికి రాజ్యాంగం ఎంతో అవసరమన్నారు. దీనిని గుర్తించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. గత 75 సంవత్సరాలుగా దేశంలో ఈ రాజ్యాంగం అమలు జరుగుతోందన్నారు. కావున ప్రతి ఒక్కరూ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ను స్మరించుకోవాలని కోరారు. తొలుత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నేకూరి కిషోర్, ఉగ్గం దుర్గాప్రసాద్, నాయకులు చిప్పాడ వెంకన్న, కంచుమర్తి ప్రకాష్, మల్లెపూడి రవి తదితరులు పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలందరి ఆధ్వర్యంలో ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం కింద ఈరోజు జరుపుకుంటున్నాం. భారతదేశానికి
స్వాతంత్రం రాకపూర్వం అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి ఒక నిర్దిష్టమైన రాజ్యాంగం లేకపోవడాన్ని బట్టి ఆనాడున్న జాతీయ నాయకులు అలాగే మరి ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి ఈనాడు జాతికి అంకితం చేసిన రోజు కాబట్టి దేశవ్యాప్తంగా ఈ రోజున భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. నిజంగా ఈరోజు అనేక మంది ఈ భారతీయ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు గర్వించదగిన రోజు. ఎందుకంటే ఏ దేశమైనా ఒక రాజ్యాంగం లేకుండా ఆ దేశంలో ఉన్న చట్టాలు కానీ ఆ దేశం కానీ ఆ దేశంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఆ దేశంలో ఉన్న ప్రజలు కానీ ఎవరు కూడా జీవించలేని పరిస్థితి. ఏ దేశానికైనా ఒక చట్టమో ఒక రాజ్యాంగం ఉండాలన్న అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. భారత రాజ్యాంగాన్ని ఈనాడు దేశానికి అంకితం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈరోజు జంగారెడ్డిగూడెం అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో వెంచేస్తున్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మంగళవారం పురస్కరించుకుని ఆలయ నిర్వాహకులు వలవల తాతాజీ, మేరీ సుశీల దంపతుల ఆధ్వర్యంలో విశిష్ట పూజలు జరిపారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వలవల తాతాజీ మాట్లాడుతూ తమ కాలనీలోని అభయాంజనేయ స్వామి ఆలయానికి ఎంతో మహిమ ఉందన్నారు. ఈ ఆలయం వద్ద నుంచి వారధి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ సేవా కార్యక్రమాల నిర్వహణకు సహకరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, కరుటేరి రమాదేవి, తెలగారపు జ్యోతి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి, నాయకులు చింతల నాని, ఉక్కుర్తి సీతారాం తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్. జంగారెడ్డిగూడెం డాంగే నగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు అమృతాల రంగా మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులపై ప్రతి పౌరుడు అవగాహన పొందాలన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలు రాజ్యాంగబద్ధంగా స్వతంత్ర ఫలాలను పొందాలని, సమానత్వం సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అడ్మిన్ చిట్టిబాబు, డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు కె లక్ష్మణరావు, పఠాన్ బాజీ, ఉపాధ్యక్షులు ఎల్ శ్రీనివాస్, సహాయ కార్యదర్శి దాసరి నాగరాజు, గౌరవ సభ్యులు ఎన్ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ విజయ దుర్గమ్మ ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం
కన్నుల పండుగగా జరిగింది. కార్తీక మాసంలో చివరి సోమవారం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు. అనంతరం లక్ష దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని విజయదుర్గమ్మ ఆలయంలో విశిష్ట పూజలు జరిపామన్నారు. ఈ పూజల నిర్వహణకు సహకరించిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులు వందనపు అప్పలరాజు, ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, ఉపాధ్యక్షులు మానేపల్లి శ్రీనివాసరావు, మహిళా కమిటీ అధ్యక్షులు మానేపల్లి రోహిణి, ఉపాధ్యక్షులు చిన్ని, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, గిరిజనులు ఏలూరు కలెక్టరేట్ ముందు కదం తొక్కారు. కార్మిక, రైతాంగ సమస్యలపై నినదించారు. డప్పులు, కళాకారులు నృత్యాలతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ ముందు మహాధర్నా చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 75వ రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్న రైతులు, కార్మికులు తమ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి దేశంలో ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు కష్టపడి పండించిన పంటకు మద్దతు ధరలకు చట్టబద్ధత లేకపోవడం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ లింగరాజు, పి సోమశేఖర్, చలసాని వెంకటరామారావు, డిఎన్విడి ప్రసాద్, ఎస్ రామ్మోహన్, కె శ్రీనివాస్, బండి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వేమడోల్లోని ప్రసిద్ధ అయ్యప్ప ఆలయంలో మాలదారుల ఇరుముడుల కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి ఆలయ పీఠంలోనే మండల దీక్ష ముగించుకున్న 108 మంది అయ్యప్ప మాలదారులు విశేష పూజలు జరిపి ఇరుముడి కట్టుకుని స్వామి దర్శనానికి శబరిమలై ప్రయాణమయ్యారు. ఆలయ అర్చకులు గణపతి పూజ, ఇరుముడి పూజ అనంతరం ఇరుముడి ధారణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 18వ పడి వేసుకున్న బొమ్ము శ్రేణు, ఆకుల నాగబాబు, ఈతకోట సత్యబాబు స్వాములను ఆలయ గురుస్వామి అల్లూరి రాఘవేంద్రరావును నిర్వాహకులు సత్కరించారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు మాట్లాడుతూ భీమడోలు ప్రసిద్ధ అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు అయ్యప్ప మాలధారణ చేయటం జరిగిందన్నారు. ఆలయంలో నిత్యం అయ్యప్ప మాలధారులకు అన్నదానం నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ గురుస్వామి అల్లూరి రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుక నిర్వహణ. బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. జంగారెడ్డిగూడెం రాజీవ్ నగర్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహణ. సభ్యత్వం ఉపయోగాలను ప్రజలకు వివరించిన నాయకులు. జంగారెడ్డిగూడెం ప్రతిభా స్కూల్లో ఘనంగా ఆరెంజ్ డే. నారింజ రంగు దుస్తులతో సందడి చేసిన విద్యార్థులు. కార్తీక మంగళవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన మద్ది క్షేత్రం. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.